పగడాల ప్రవీణ్ మరణం కేసులో మాత్రము చాలా అంటే చాలా ట్విస్ట్లు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పొచ్చు. అసలు ఏంటి ఆయన మరణం వెనుక ఎన్ని సీసీ ఫుటేజ్లు వచ్చినా క్రిస్టియన్స్ ఓ పక్కన నమ్మట్లేదు. అంటే హిందువుల మీద ముస్లింల మీద నిందలేస్తున్నారు అని హిందువులు ముస్లింలు అంటున్నారు. అందులో ఒకటి అజయ్ బాబు, ఫాస్టర్ అజయ్ బాబు ఈ పాయింట్ మీద చాలా రేస్ చేస్తూ కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, వదిలిపెట్టం మేము, ప్రవీణ్ని మాత్రం ఖచ్చితంగా హత్య చేసి తీరారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ రోజున మరి అదే కోణంలో అజయ్ బాబు మాత్రం మరి ఈరోజు రిమాండ్లో ఉండడం కూడా జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు, 7 రోజుల రిమాండ్ విధించారు. ఆయన జైలుకి వెళ్ళడానికి గల కారణాలు మరి ఇక్కడ శివశక్తికి సంబంధించి కరుణాకర్ గారు, కళ్యాణ్ గారే అని టాక్ వస్తుంది బయట. అయితే అసలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, వ్యాఖ్యలు ఎందుకు వినబడుతున్నాయి, అందులో ఒకటి ఈ మత కల్లోహాల మరణాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన ముందున్నారు. శివశక్తికి సంబంధించి మరి ఇక్కడ బోర్డు కూడా చూస్తున్నాను, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక. ఆ వేదికని నిదర్శనంగా చేసుకున్న కరుణాకర్ గారు మన ముందున్నారు. ప్రజల కోసం ఎప్పుడు మేము ముందుంటామని చెప్తూ ఉంటారు. నమస్తే అన్న. నమస్తే నా. ఏంటన్నా అసలు ఇక్కడ మనకి మత కల్లోహాల మరణాలు అనే విధంగా ఇదవుతుంది. ఇంకొకటి ఈ పాయింట్ మీద మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఇది సాధారణ మరణం, అంటే యాక్సిడెంటల్గా జరిగిన మరణం కాదు, ఇది హత్య, కొంతమంది కుట్ర చేసి హత్య చేశారు అని ఇప్పటి వరకు కూడా పాస్టర్ అజయ్ బాబు గొంతు రేస్ చేసి మాట్లాడటం జరిగింది. అలాగే ఒక 5గురి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు తను అజయ్ బాబు. అయితే తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. అక్కడ మరి తను రిమాండ్కి పంపించిన దాని వెనకాల మీ హస్తం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తులో ఉంటుంది, ఎవరి హస్తం అది కాకుండా ఎవరి హస్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు, పలానా వాళ్ళు చేశారని చెప్పి ఎవరో ఒకళ్ళ మీద రుద్దాలని ప్రయత్నించేవాళ్ళు ఎవరో కూడా ఒక్క ఆధారం అన్న చూపించారు. ఇది హత్య అనడానికి ఒక్క ఆధారం అన్న చూపించారు. ఊహాగానాలు కల్పితాలే తప్ప. ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు. ఫేస్బుక్లో ఎవడో కామెంట్ పెట్టాడు, ఇదే ఆధారం, ఇది ఏఐ ఫుటేజ్ అని చెప్పి ఒకడు, ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఆ వీడియో ఇదే అని చెప్పి, ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడలేదు. కానీ కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు, 3-4 గంటల మధ్యలో మిస్ అయ్యాడు, అక్కడ ఎక్కడ ఉన్నాడు అని మొదటి రోజు తెలియదు. అంటే పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెలియదు. తర్వాత విజయవాడలోనే అలసిపోయి ఒక పార్క్లో పడుకున్నాడు. ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు. ఇవన్నీ టైంతో సహా సీసీ ఫుటేజ్ మనకు లభ్యం అవుతున్నాయి. మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ తీశారు. అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఏ వాహనం కూడా ఆయన వాహనానికి తగల, తనంతటి తనే రోడ్డు పక్కన స్కిడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది. కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి, మత కలహాలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ 4-5 ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం. అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు. ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆయన పేరు జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు. ఎందుకు? ఈయన నేను హిందూ దేవీ దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలగొడతాను, మరియమ్మ విగ్రహాలను కూడా పగలగొడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అది ఒకసారి నేను ప్లే చేస్తాను. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసు
విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరీ విగ్రహం ఏదన్నా ఇవ్వండి, పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలవి ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా, వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నారు. వినండి విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను. ఓకే డన్. విన్నారు కదా, వీడికి ఏంది ఇంత పైత్యం ఏంది, ఇంత ఉన్మాదం ఏంది? భగవంతుణ్ణి విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అవును ఉన్నాయి. వీడు నమ్మిందే సత్యం, నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి, లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలగొడతానంటే ఇది టెర్రరిజమా కాదా? ఉగ్రవాదం అంటే ఇంతే కదా. ఖచ్చితంగా. మరి ఉగ్రవాదం ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా, బయట ఉండాలా? జైల్లోనే ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా? మరి ఇందులో మా హస్తం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు, ఏ ఆధారాలు కూడా లేవు, కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి, కర్రల మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి, ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేశారు. ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము, సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్, కానీ పాయింట్ కాలకుండా లోపల తన తొడ భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది, అదేలా జరిగింది. ఇంకొకటి తన వీపు పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది, అదేలా జరిగింది. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని, ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు, ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు, కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని, అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఒరిజినల్ వాళ్ళది ఏమనండి, ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. అంటే పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు, బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయటికి పోలీసులు మేనేజ్ చేసి, ప్రభుత్వం మేనేజ్ చేసి, అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి, మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు, అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి అవి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా? వీళ్ళే ఊహాగానాలు. ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది, దానివల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకుని ఖాళీ ఉండవచ్చు, ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు, ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నంలో వాళ్ళకి పూర్తిగా పైకి లాగలేకపోయారు, ఎక్కలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంత స్పీడ్గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా. అవును, కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే, హత్య చేశారా అని పక్కన పెడితే, ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలహాలు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళు ఇలా అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అదే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు కదా. ఇప్పుడు వాస్తవంగా అక్కడ అన్యాయం ఏదైనా జరిగితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.